శ్రీగురుభ్యో నమః. హరి ఓం. திருப்பாவை மூடவ பாசுரம். ஓங்கியுலகளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம் பாவைக்குச் சாற்றி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறிப் பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கயலுகள பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிரிந்து சீர்த்தமுலையை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோ ரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே శరణం. మొదటి రోజు గోదాదేవి మొదటి పాశురంలో నారాయణని నమక్కే పరై తరువాన్ అంటూ నారాయణ తత్వాన్ని గురించి చెప్పింది. తర్వాత రెండవ పాశురంలో పార్కడలుల్ పయ్యత్తు ఇండ్రా అంటూ ఆయన మనల్ని రక్షించేందుకు పాల్కడలిలో ఎలా ఉంటాడో చెప్పింది. తర్వాత ఈ మూడవ పాశురంలో ఆయన మనల్ని ఉద్ధరించేందుకు ఎలా అవతరించాడో, ఎలా అవతారంగా వచ్చారో తెలుపుతుంది. భగవంతుడు అర్జునునికి భగవద్గీత ఉపదేశించేటప్పుడు 9వ అధ్యాయ ప్రారంభంలో ఉపాసనకు ముఖ్యమైనటువంటి కళ్యాణ గుణాలను తెలుపుతాడనమాట. ప్రవక్ష్యామనసూయవే, నీకు అసూయ లేకపోవటంచే నువ్వు నా గుణాలపైన ఆరోపణ చెయ్యవు. అసలు అసూయ అంటే ఏంటో చెప్తాను విను. అసూయ అంటే సత్పురుషులు, అంటే మంచివారి సద్గుణములు, మంచి గుణాలపైన దోషాలను ఆరోపించటమే దుర్జనుడి యొక్క దుర్గుణము. అది నీకు లేదు కనుక ఆ గుణములు నీకు తెలుపుతున్నాను అంటాడు. అక్షాంతిరీష్యా అసూయాత్ దోషో రూపో గుణేష్వపి. అసూయ ఈర్ష్య వంటిది కాదు. అది ఎలాంటిది అంటే, తనకిష్టం వచ్చినట్టు తిరగకుండా పెద్దవాళ్ళు ఎలా నడవమంటారో అలాంటి నడవడికతో ఉన్నవా మంచి వాళ్ళని చెడ్డవాడు జడుడు అంటాడు. అంటే వీడు ఎక్కడ తిరగలేడు, జడత్వం వీడికి ఒక దగ్గరే ఉంటాడు అంటాడు. అలాగే నియమ నిష్టలతో ఉండేవాడిది డాంబికుడు అంటాడు. అంత గొప్పలే వీడు ఒక్కడే చేస్తున్నాడు అని అంటారు. సదాచార సంపన్నుని చూసినప్పుడు అంతా ఒట్టి నాటకంలే అంటారు. అలాగే శూరుడిని చూసినప్పుడు దయావిహీన, వీడికి దయ అనేదే లేదు అంటారు. సత్యాన్నే పలకాలనే ఉద్దేశంతో తక్కువగా మాట్లాడే వాళ్ళని మతి విహీనుడు అంటారు. పిచ్చివాడు వీడు, అసలు మాట్లాడడానికే రాదు వీడికి అంటారు. అందరితో ప్రేమగా మాట్లాడేవాడిని దీనుడు అంటారు. అలాగే తేజోవంతుణ్ణి వీడు పెద్ద గర్విష్టి అని అంటారు. నేరుగా మాట్లాడేవాడిని వదరబోతు అంటారు. దీర్ఘాలోచనతో ఎప్పుడు ఆలోచిస్తూ కామ్గా సైలెంట్గా ఉండేవాళ్ళని శక్తి విహీనుడు అంటారు. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? ఆ దుర్జనుడు అనేటువంటి వారు ప్రతి ఒక్కరిని, మంచి లక్షణాలున్న ప్రతి ఒక్కరిని చూసి ఆ మంచి లక్షణాలని చెడు లక్షణాలుగా ఆరోపించేవాడు. దీన్నే అసూయ అంటారు అని గీతలో అర్జునుడికి కృష్ణుడు చెప్తారు. అలాగే గీతోపదేశము ముగించిన తర్వాత భగవంతుడు ఫలశ్రుతిలో ఏమని చెప్తారంటే, ఎవరైతే ఈ భగవద్గీతని అర్థ విశేషంతో ఉపన్యాసం ఇచ్చారంటే వాళ్ళకి మోక్షమే ఫలము అని చెప్తారు. అలాగే గురువుల ద్వారా ఈ గీత అర్థాన్ని తెలుసుకున్న వాళ్ళకి ఫలితం ఉంటుంది. అలాగే దీనికి అర్థం తెలుసుకోకున్న ఆచార్యుల ద్వారా, ఉపదేశం ద్వారా శ్లోకాలను తెలుసుకొని కంఠస్థం అంటే నోటికొచ్చేట్టుగా ప్రాక్టీస్ చేసి చెప్పిన వాళ్ళకి ఫలం ఉంటుందట. అలాగే అయ్యో మరి నాకు రాదే కంఠస్థం చేయడం అనుకున్న వాళ్ళు గురువుల ద్వారా ఆ గీతను చదవడం నేర్చుకున్నా కూడా ఫలితం ఉంటుందట. ఇలా నేర్చుకున్న వాళ్ళు చెప్తుంటే వినటం వల్ల ఫలితం ఉంటుందట. వినడానికి అవకాశం లేని వారు, మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి వారిని చూసినప్పుడు అసూయ పడకుండా ఉన్నా కూడా వాళ్ళకి ముక్తి దొరుకుతుందట.
అలాగే ఈ తిరుప్పావై వ్రతం చేసుకుంటున్న ఆ గోపికలను చూసి అసూయ పడకుండా వాళ్ళకి సహాయం చేయమని గోదాదేవి చెప్తోంది. ఈరోజు ఆండాళ్ తల్లి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో ఒక అవతారమైన వామనమూర్తిని కొలిచింది. పాల్కడలి నుండి దిగి వచ్చిన నారాయణ తత్వం మన కోసం ఒకసారేమో చేపలాగా, మరొకసారేమో తాబేలులాగా, ఇంకొకసారి వరాహంలాగా, మరొకసారి ఇటు మనిషి అటు మృగము కానీ నరసింహుడిలాగా, ఒకసారి మనిషిలాగా, ఇలా ఎన్నో రకాలుగా ఆయా అవసరాల్ని బట్టి ఆయన ఒక్కొక్క రూపం స్వీకరించి మన వద్దకు వస్తాడు. ఓంగి పెరుగు ఉలగలందా, మనము అలాంటి స్వామిని కొలుస్తున్నాము. ఉత్తమన్ పేర్పాడి ఆ పరమాత్మ నామాన్నే పాడుకుందాం. అలాంటి ఆ పరమాత్మ నామాన్నే మనం పాడుకుందాం. మరి నామమే కదా చాలా గొప్పది. ఆ భగవంతుడు ముద్ద బంగారం అయితే ఆయన నామం ఆభరణం లాంటిది. మనము ఎవరి నామాన్నైతే పాడితే మన పాపరాశి అంతా కొట్టుకుపోతుందో, మనకి మంచి నడవడిక ఏర్పడుతుందో, మనకున్న నాలుక వల్ల సార్థకత ఏర్పడుతుందో అలాంటి ఆయన నామాన్నే పలుకుదాము, పాడుదాము. సౌందర్యం, సౌశీల్యం, సౌలభ్యం అన్ని గుణాలు కలిగిన ఆ వామనమూర్తిని అమ్మ ఊహించుకుంటోంది. వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు చిన్న పిల్లాడి వేషంలో, ఒక 6-7 సంవత్సరాల చిన్న పిల్లవాడి వేషంలో వస్తాడు. ఆయన చేతిలో గొడుగుంటుంది. మనము మన పిల్లల్ని అంటుంటాం కదా చిన్నప్పుడు, ఈ గొడుగులతో వీటితో ఆడుకుంటున్నప్పుడు, గొడుగంతా కూడా లేవు నువ్వు, నీకు అది కావాలా అని. అలాగే ఆ గొడుగు పట్టుకొస్తున్న ఆయన ఎలా ఉన్నాడంటే, ఆ గొడుగులో ఆయన కనిపించటం లేదంట. అంత చిన్న పిల్లవాడు. అక్కడ యజ్ఞయాగాదులు నడుస్తున్నాయి, బలి చక్రవర్తి చేస్తున్నారనమాట. అక్కడ ఆ యాగాలు చేస్తున్న బ్రాహ్మణుల పిల్లలందరూ బయట ఆడుకుంటుంటే స్వామి ఆ వయసులో ఉన్నాడు కాబట్టి వాళ్ళతో ఆడుకున్నాడంట కొద్దిసేపు. తర్వాత యాగశాలలోకి అడుగుపెట్టి బ్రాహ్మణుల వేదగోష్ఠిలోనూ పాల్గొని కొద్దిసేపు వేదాలను వల్లించారట. ఇదంతా అక్కడున్న వాళ్ళు గమనిస్తున్నారు. మరి వచ్చినవాడు సామాన్యుడా? ఆయన తేజస్సుతో అందరినీ ఆకర్షించాడు. అలాగే ఆ బలి యొక్క దృష్టిని కూడా. వెంటనే బలి వచ్చి, పూజ్యుడా నువ్వెవరు అని అడిగారు. అడగంగానే వామనుడు, నేను ఇక్కడికి కొత్తవాడిని, నాకు ముందు వెనుక ఎవ్వరూ లేరు అని చెప్పారు. అప్పుడు బలి చక్రవర్తి, మరి మీరు ఎక్కడుంటారు అంటే, ప్రభు ఒక్క స్థానమేముంది, ప్రపంచమంతా నాదే అంటే ఆయనే సర్వవ్యాపకుడు కదా. మరి నీకు దిక్కెవరు తండ్రి అంటే, నేను అనాథను అంటారు. మరి తల్లిదండ్రులు ఎక్కడ లేరా అంటే, అమ్మను నాన్నను నేను ఎరగను. మరి అలాంటి వాడివి నీకేమివ్వాలి నేను అంటే, అప్పుడు అడుగుతాడు ఆయన, నాకు 3 అడుగులు చాలు అంటే, అయ్యో ఇది చాలా కొద్దిగా కదా, మరి సరిపోతుందా అంటే, నువ్వు ఇచ్చే 3 అడుగులు నాకు 3 లోకముల కింద లెక్క అని చెప్తాడు. అప్పుడు శుక్రాచార్యుడు వచ్చి బలి చక్రవర్తిని హెచ్చరిస్తాడు. అక్కడ వచ్చింది స్వయాన శ్రీహరి, ఎవరనుకున్నావు, ఆయన కన్నను దానం చేశావంటే నిన్ను పాతాళానికి తొక్కడానికి వచ్చాడు ఆయన అని చెప్తే కూడా ఆయన వినడు. ఎందుకు వినడు అంటే, అక్కడ వచ్చినవాడు స్వయాన శ్రీహరి అయితే ఆ శ్రీహస్తాలు నా నుండి దానం తీర్చుకునేటప్పుడు ఆయన హస్తాలు కింద ఉంటాయి, నా హస్తాలు పైన ఉంటాయి. ఇలాంటి భాగ్యం మరి వేరెవరికైనా దొరుకుతుందా? నాకే దొరికింది. ఆయన ఏం చేసినా నాకు సమ్మతమే అంటూ ఆయనకి 3 అడుగుల స్థలాన్ని దానం చేయడానికి నీరు వదులుతాడనమాట ఆయన చెయ్యి పైన. వదిలిన వెంటనే అది భూమికి తాకే లోపలే ఆయన ఇంతింతై వటుడింతై మరియు తానంతై నభో వీధిపైనంతై తోయజ మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునకంతయై ధ్రువినిపైనంతై మహారాట్పైనంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రంబై శ్రీరోరత్నమై శ్రవణాలంకృతి అయి గళాభరణమై సౌవర్ణకేయూరమై చవిమత్కంకణమై కటిస్థలి సుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్నిండుచోన్ ఓంగియుడగళంద ఉత్తమన్ పేర్పాడి. అలా ఆ శ్రీపతి శ్రీమన్నారాయణుడు
యాచకుడుగా దానం కోసం వచ్చారు. ఇలా ఒక్కసారిగా ఆయన లోకాలను కొలిచేశాడు. పెద్దగా పెరిగిపోయాడు. ఎలా పెరిగాడు అని చూస్తే ఆయన ఒక పాదము బలి చక్రవర్తి నీటితో కడగగా ఇంకొక కాలు బ్రహ్మలోకంలో బ్రహ్మ కడిగారనమాట. అలా ఇద్దరు కడిగిన నీరు ఒకేసారి భూమిని చేరాయట. మరి ఇంత త్వరగా ఎలా పెరిగిపోయాడు, అవి ఎలా చేరాయి అంటే అక్కడ ఆయన పెరగలేదు, ఆయనేమో అంతటా వ్యాపించే ఉంటాడు కదా. మరి ఒక్కసారిగా ఆయన వ్యాప్తిని అందరికీ చూపించాడు. పెరగడం తరగటం మనం చేసేవి, మన కర్మల వల్ల, మన సంస్కారాల వల్ల. మరి జన్మ కర్మలు లేనివాడు ఆయన. ఇది మన కోసం చేస్తాడు ఆయన. ఇవన్నీ ఆయన మన భక్తి కోసం, ప్రేమ కోసమే చేస్తారు. మూడో కాలు బలి తలపైన పెట్టాడు. ఆ బలి అహం కాస్త దాసోహంగా మారిపోయి రసాతలంలోకి వెళ్ళిపోయి ఆ రసాతలాన్నే బలికి స్వామి ప్రేమగా ఇచ్చేస్తారు. అలాగే ఈరోజు చేసే వ్రతంలో మూడవ రోజు చాలా ప్రధానమైన రోజు. ఎందుకు అంటే ఆండాళ్ తల్లి ఈ వ్రతం చేస్తే వచ్చే ఫలితం గురించి చెప్పిన రోజు అనమాట. పెద్దలు మనల్ని ఆశీర్వదించాలంటే కూడా ఈ మూడవ పాశురాన్ని పాడి అక్షింతలు చల్లుతారట. ఇప్పటికీ ఆ పరంపర నడుస్తోంది. మరి మనిషికి మంచి భవనాలు ఉంటే సుఖమా, లేక వాహనాలు యంత్రాలు ఉంటే సుఖమా, లేక సమాజంలోని వ్యక్తులందరికీ అవసరమయ్యే కనీస అవసరాలు ఉంటే సుఖమా? మరి మనిషి ఉండటానికి నీడ అవసరం. అది ఎలా ఉండాలి? ప్రశాంతంగా ఉండాలి. తినడానికి ఆహారం అవసరం. అది ఎలా ఉండాలి? పుష్టిగా ఉండాలి. తాగటానికి నీళ్ళు అవసరం. అవి ఎలా ఉండాలి? ఆరోగ్యకరంగా శుద్ధిగా ఉండాలి. ఈ కనీస అవసరాలు అందించే ఒక వ్యవస్థ మనకు ఉండాలి. ఆకలి బాధలు ఉండకూడదు, దొంగలు ఉండకూడదు, రోగాలు ఉండకూడదు. మనం చేసే కార్యాలు, పనులు ఎలా ఉండాలంటే దృష్ట అదృష్ట రెండు ప్రయోజనాలు కలిగించేలా ఉండాలన్నమాట. మనం చేసే చిన్న చిన్న యజ్ఞాలకే స్వర్గాది ఫలాలు వస్తాయి అంటారే, మరి అది మన అదృష్ట ఫలం. మరి దృష్ట ఫలంగా ఇక్కడ అనుభవించే డబ్బు, మంచి సంతానం, భవనాలు, దీర్ఘ ఆయుష్, మంచి ఆరోగ్యం ఇవన్నీ లభిస్తాయి. మరి మనం చేసే ధనుర్మాస వ్రతం దేవాది దేవుడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ కోసం చేసేది కావటంతో మనకు లభించేది తిరిగి మనం ఈ కర్మ కూపంలోకి చేరకుండా తరించేందుకు వీలయ్యే ఉత్తమ స్థానం మనకు తప్పకుండా లభిస్తుంది. ఒక్కసారి ధనుర్మాస వ్రతం చేస్తే మనకు ఆయన దగ్గర స్థానం లభించకుండా మానదు. అక్కడికి వెళ్లే ముందు మనకు లభించే ఫలితాలు ఈరోజు ఆండాళ్ తల్లి మనకు వివరిస్తోంది. ఈ వ్రతం గొప్పతనం అలాంటిది. ఈ వ్రత ఫలితం ఇచ్చే శ్రీకృష్ణుని గొప్పతనం కూడా అలాంటిదే. మరి ఈ వ్రతం ఆచరించిన గోపికల గొప్పదనము అలాంటిదే. వ్రతాన్ని మనకు పాడించిన ఆండాళమ్మ తల్లి వైభవము అలాంటిదే. మనకు కావాల్సింది కేవలం సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసం ఒక్కటే. సకల దేవతలు శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ఒదిగి ఉంటారు. మరి ఆయన అనుగ్రహిస్తే అందరూ అనుగ్రహించినట్టే కదా. ఆయనను తెలిపే నారాయణ మంత్రం ఒక్కటి మనం అనుష్ఠానం చేస్తే మిగిలిన మంత్రాలన్నింటినీ అనుష్ఠానం చేసినట్టే కదా. చేసినప్పుడు వచ్చే ఫలితము దక్కినట్టే కదా. ఇక్కడ మనము మహాభారతంలో ఒక సన్నివేశాన్ని గుర్తు చేసుకోవచ్చు. అజ్ఞాతవాసంలో పాండవులను గుట్టురట్టు చేయడానికి దుర్యోధనుడు తన గూఢచారులకి చెప్తాడనమాట, ఎక్కడున్నారో కనుక్కోండి అంటే. వాళ్ళు అంతా తిరిగి మాకెక్కడా కనిపించటం లేదు, ఎలా వెతకాలో తెలియటం లేదు అంటే అప్పుడు భీష్మ పితామహుడు అంటారట, పాండవులను వెతకాల్సిన పద్ధతి అది కాదు. వాళ్ళు ప్రతి ఒక్కరూ నారాయణ మహామంత్రాన్ని ఉపాసన చేసిన మహనీయులు కనుక వారు ఎక్కడ ఉంటారో అక్కడ వానలు బాగా కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, రోగాలు అనేవే రావు, దొంగల బాధ ఉండదు. ఇలా ఉన్న రాజ్యాన్ని వెతకండి, మీకు వాళ్ళు దొరుకుతారు అని చెప్తారనమాట. అప్పుడు వారికి విరాట్ నగరంలో సిరి సంపదలతో తులతూగుతూ భీష్మ పితామహుడు ఎలాగైతే చెప్పాడో అలాగే ఉంటుంది. తర్వాత కథ మనందరికీ తెలుసు. ఇక్కడ మనకు కథ కాదు కదా ప్రాధాన్యం, మనం నారాయణ మహామంత్ర గొప్పతనం తెలుసుకోవాలని ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానమాట. నాంగళ్ ఎలాంటి కోరిక లేని నంపావైకు లోకం మొత్తం సుఖించాలని ఆచరించేది.
నేనొక్కటే సుఖపడాలి, నువ్వొక్కటే సుఖపడాలి అన్నట్టు కాకుండా లోకం మొత్తం సుఖించాలని ఆచరించేది. చాత్తి నీరాడినాల్, వ్రతం అని వంక పెట్టుకొని స్నానం చేసినా చాలట, వ్రతం చేసినట్టే. మనం కోరేది ఆయన పాదసేవయే కదా. మరి లోకం మొత్తం ఎలా ఫలితం వస్తుంది అంటే ఎలా అంటే శ్రీకృష్ణుడే మూలం కదా. వేరుకి నీళ్లు పోస్తే చెట్టు ఎలా వికసిస్తుందో అలాగే తీంగిండ్రి నాడెల్లాం, మరి బాధలనే ఉండవు. తింగళ్ ముమ్మారి పెయ్దు, నెలకు 3 సార్లు వర్షాలు కురుస్తాయి. అంటే ఇక్కడ 3 సార్లు వర్షాలు కురవడం అంటే ఏంటి? ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం, మనకు పడితే వర్షాలు విపరీతంగా పడి నదులన్నీ పొంగి పొర్లిపోయి వరదలు వచ్చి చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. లేదు అంటే వర్షమే లేకుండా అసలు పంటలు పండకుండా బాధపడుతున్నారు. అంటే అతివృష్టి అనావృష్టి. ఇలా కాకుండా నెలలో 9 రోజులు ఎండ, ఒకరోజు వర్షము. ఇలా 9 రోజులు ఎండ, మళ్ళీ ఒకరోజు వర్షం, మళ్ళీ 9 రోజులు ఎండ, మళ్ళీ ఒకరోజు వర్షం. ఇలా అవసరమైన సమయంలో కావలసినంత వర్షం పడితే పంటలు చాలా బాగా పెరిగి త్రివిక్రముని వలె పెరుగుతాయట. మరి ఇంత బాగా పండిన వరి చేలు మధ్యలో నీటిలో కలువ తామరలు ఏపుగా పెరుగుతాయి. ఊడుకయల్లుగళ, ఆ నీటిలో బలమైన చేపలు, ఎలాంటి చేపలు అంటే ఏనుగు గున్నలలాగా పెరిగిన చేపలు, వాటికి పైనుండి కిందకి, కింద నుండి పైకి ఎగరడానికి స్థలం కూడా సరిపోదంట. అంత లావుగా బాగా పెరిగిన చేపలు గర్వంతో తుళ్ళుతూ ఉంటాయంట. పూంగువళై పోదిల్ పొరివండు కణ్పడుప్ప, అలా అందమైన ఆ కలువ తామరలలో తుమ్మెదలు తేనెను తాగి మత్తుగా నిద్రపోతున్నాయట. అందమైన కలువ పువ్వులలో అందమైన తుమ్మెదలు నిద్రపోతుంటే కింద చేపలు తుళ్ళుతున్నాయి. అవి చేసే ఆ కదలికల వల్ల ఆ కలువ పువ్వులు ఒక్కసారిగా ఇటు అటు ఊగుతున్నాయన్నమాట. అది ఎలా ఉంది అంటే హంసతూలిక తల్పం పైన రాజకుమారుడు పడుకుంటే చుట్టూ దాసీ జనం ఎలాగైతే విసనకర్రలతో వీచుతూ ఉంటారో ఆ తుమ్మెదలు కూడా అలాగా అనుభవిస్తున్నాయి. అంతటి ఆ మత్తును అనుభవిస్తూ నిద్రపోతున్నాయంట. ఈ సందర్భంలో ఒక చిన్న కథ చెప్పుకుందాం. శ్రీవెల్లిపుత్తూరులో ఒక తుమ్మెదల గుంపు ఉందట. అందులో ఆడ తుమ్మెద ఒకటి గర్భాన్ని దాల్చింది కాబట్టి అది కదల్లేక మెదల్లేక ఆ ఆండాళమ్మ సన్నిధిలో ఒక పుష్కరిణిలో ఉన్న ఒక కలువ పువ్వులో విశ్రాంతి తీసుకుంటోంది. మరి మగ తుమ్మెద దానికి ఆహారం తీసుకొని రావడానికి చెరువు దగ్గరికి వెళ్ళింది. చెరువు దగ్గర తామర పూలు ఉన్నాయి. మరి ఆ తామర పువ్వులో ఉన్న తేనెను తీసుకొని తన భార్యకి ఇవ్వాలి అని ఆ మకరందాన్ని సేవిస్తూ ఉంటే ఇంతలోగా సూర్యాస్తమయం అయిపోయింది. తామర పువ్వు ముడుచుకుపోయింది. దాని లోపలే మగ తుమ్మెద బంధించి పడిపోయిందనమాట. మరి ఉదయాన్నే సూర్యకిరణాలు తగలగానే ఆ తామర పువ్వు వికసించగానే మగ తుమ్మెద ఆడ తుమ్మెద దగ్గరికి వచ్చి ఆ మకరందాన్ని ఇవ్వగా ఆ మగ తుమ్మెద ముఖం పైన ఉన్న పుప్పెడ చూసి రాత్రంతా తన దగ్గరికి రాకుండా ఇంకొక తుమ్మెదతో ఉన్నావు అని ఆ ప్రణయ రోషంతో తటాలన తలుపులేసుకుందట. ఇక్కడ ఇన్ని కథ వల్ల అక్కడ ఎంత అందంగా సస్యశ్యామలంగా అక్కడ పంటలు పెరుగుతున్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పశువుల యొక్క అభివృద్ధి చూద్దాం. தேங்காதே புக்கிரிந்து சீர்த்தமுலை பற்றி வாங்க குடம் நிறைக்கும் పళ్ళల్ పెరుం పశుక్కల్. ఇక పశువులు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి అంటే పిండేవాళ్ళ చెయ్యి గట్టిగా ఉండాలి, అంతేకాని పిండుతూ ఉంటే పాలు వస్తూనే ఉన్నాయట. ఆ పాలధార ఎలా వస్తోంది అంటే ఒక చెయ్యి పట్టుకొని పిండడానికి అవ్వటం లేదంట, 2 చేతులతో పట్టుకొని పిండాల్సి పడుతుందట. పాలైతే ఎలా వస్తున్నాయి అంటే కుండ ఒక్కసారి చేపట్టగానే కుండ నిండిపోతుంది. కుండలను మార్చడం యజమానికి కష్టపడుతోందంట. అన్ని కుండలు మారుతున్నాయి కానీ ఆ పాలధార అనేది ఆగటం లేదట. ఎలా వచ్చిందయ్యా ఈ ధార అంటే మరి ఆ పశువులను తీసుకువెళ్ళేవాడు ఎవడు? స్వయాన పరమాత్ముడే.
6 నెలలు సావాస దోషం అంటారు కదా, 6 నెలల తర్వాత వాళ్ళు వీళ్ళు అవుతారని మనకు తెలుసు కదా. మరి పగలంతా ఈ పశువులన్నీ ఆ శ్రీకృష్ణ పరమాత్మతోనే గడుపుతున్నాయి. మరి ఆ పశువులకు కూడా ఆ భగవంతుడి యొక్క ఔదార్యం వచ్చేసింది, అందుకే నిలపకుండా పాలిస్తున్నాయి అన్నమాట. నీంగాద శెల్వం నిరైంద్. మరి ఇంత పాడి పంటలు సమృద్ధిగా ఉంటే కావలసినంత ధనం సంపదలు మనకు చేకూరుతాయి. అహంకారంతో మమకారంతో నిండి ఉన్న మనల్ని ఆయన తన పాద స్పర్శతో మనల్ని పవిత్రుల్నిగాంచి ఆయన వైపుకు వశపరుచుకునే సర్వేశ్వరుడు. అతని వాత్సల్య, స్వామిత్య, సౌలభ్యాది గుణములు తెలుపు అష్టాక్షరి మహామంత్రంని మనము అర్థసహితంగా అనుసంధానం చేశామంటే ఆ భగవత్ కళ్యాణ గుణాలను అర్థం చేసుకోగలుగుతామన్నమాట. హరే శ్రీనివాస.